మీలాగానే ఇంకో వ్యక్తి బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? సో భారతీయుడు 2 పడం పాత కేవలమైన పడం పాతక సరి ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನು ಇಲ್ಲ ಸಿನಿಮಾ ಸಾಧಾರಣ సినిమా ఒరుగడి పాతంబోదు ఒరుగడే పాత మాదిరి అండ్ సినిమాలో ఏంది అనంటే ప్లస్ పాయింట్ ఏంది అనంటే ఒక డైలాగ్ వస్తుంది భారతీయుడు రావాలా ఎప్పుడైతే శరీరానికి మందు అవసరం అవుతుందో అప్పుడే ఇంజెక్షన్ ఇవ్వాలి సో దాని ద్వారా ఆయన ఇండియాకి రావడం జరుగుతుంది నెగిటివ్ ఏం తెలుసా కమ్ బ్యాక్ ఇండియా అనేటప్పుడు ఎమోషన్ కొరవడింది అండ్ ఇంకోటి కథ మొత్తం అడ్డం విప్పేది సిద్ధార్థ్ యొక్క పాత్రనే తల్లి కరెక్టరే కానీ సిద్ధార్థ్ గారి యాక్షన్ పెద్దగా ఏం లేదు నిజం చెప్తున్నా చిత్తా సినిమా చూసిన తర్వాత ఎంత ఫీల్ అయ్యానో ఫస్ట్ టైం అరే కనీసం డిజైన్ పెట్టుకుంటే నా కన్నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమాకి మెయిన్ వేటేజ్ అదే లోపించింది అండ్ రెండో విషయం ఏంటంటే మన శంకర్ గారు మెంటల్ గా ప్రిపేర్ చేసి పంపించారు సినిమాని స్టార్టింగ్ నుంచి చూడండి అని చెప్పేసి ఇక్కడ భారతీయుడు 2 మీరు ఒకవేళ అవినీతిలో పోరాడితే జరిగే పర్యవసనాలని మీరు తట్టుకుంటారా అనేది మెంటల్ గా ప్రిపేర్ చేయకుండా యువతిని తీసుకొని రండి అని చెప్తాడు దాని వల్ల జరిగే ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ వల్లనే సిద్ధార్థ్ గారు మళ్ళీ ఏమంటారు అని అంటే గో బ్యాక్ ఇండియా అంటాడు సో దట్ ఈస్ ద మూవీ అండ్ మూవీలో ఫస్ట్ సాంగ్ సాంగ్ అబ్బా రామచిలకలబ్బా అలాంటి సీన్ ఒక చేయాలనిపించింది నాకు కూడా లైఫ్ లో అండ్ ఇంకో విషయము ఎంతసేపు ఒక భారతీయుడు రావాల్సిందేనా సమాజానికి బాగు చేయడానికి ఒక భారతీయుడే రావాలా 133 కోట్ల భారతీయులు ఏమైపోయారు ఈయనంతా భారం ఒకటే పైన వేస్తే ఎట్లా అందరు రావాలనే కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది అండ్ ఇంకో విషయం ఏంటంటే కథని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు దాన్ని తీసుకురావడం కొంచెం లోపల పొరబడింది దాని తర్వాత పార్ట్ 3 ట్రైలర్ వదిలాడు దాని వల్ల సినిమా కొద్దిగా వెయిటేజ్ పెరిగింది అండ్ ఓవరాల్ గా చెప్పడం పెద్దగా ఏం లేదు సో మన యాపిల్ పండు పారేసాడు రాఘవేంద్రరావు గారు ఈయన కూడా యాపిల్ పండు వాడేశాడు సినిమాలో ఆ విధంగా సో నో ప్రాబ్లం